ఆయన్ను డైలాగ్ కింగ్ అనే కాదు, కలెక్షన్ కింగ్ అని కూడా పిలుస్తుంటారు. ఒకప్పుడు మంచి కలెక్షన్స్ సాధించేవి ఆయన సినిమాల వరకైతే పర్లేదు. ఆయన నడుపుతున్న విద్యా సంస్థలలో కూడా ఫీజుల రూపంలో ఎక్కువ కలెక్షన్లు వసూలు చేస్తున్నారట. ఇప్పుడదే ఆయన మెడకు చుట్టుకుంది. భారీ జరిమానా పడింది. అధికంగా వసూలు చేసిన ఫీజులను తిరిగి వెనక్కి ఇచ్చేయాలని ఉన్నత విద్యా కమిషన్ తేల్చి చెప్పింది. ఇప్పటికే మీకు మ్యాటర్ అర్థమైపోయి ఉంటుంది ఎవరి గురించి మాట్లాడుతున్నాను అని. డైలాగ్ కింగ్గా మోహన్ బాబు సినిమా రంగంలో మంచి పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు గతంలో కొన్నాళ్లపాటు రాజకీయ రంగంలోనూ ఉన్నారు. అయితే గతంలో చంద్రబాబు, మోహన్ బాబు ఇద్దరూ మంచి మిత్రులుగా ప్రచారముంది. ఏమైందో ఏమో తెలియదు గాని ఆ తర్వాత ఇద్దరూ విడిపోయారు. మోహన్ బాబు అయితే పలుమార్లు చంద్రబాబుపై అనేక విమర్శలు చేశారు. అయితే తాజాగా మోహన్ బాబు యూనివర్సిటీ అధిక ఫీజుల వసూలు వివాదంగా మారుతోంది. దీనికి సంబంధించి జరిమానా కూడా పడింది. అయితే ఇదంతా ప్రభుత్వం కావాలనే మోహన్ బాబుపై కక్ష తీర్చుకుంటుంది అంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు మోహన్ బాబు. గత కొంతకాలంగా వారి కుటుంబ వ్యవహారాలతో హాట్ టాపిక్గా మారారు. గొడవలు, కేసులతో మంచు వారి కుటుంబంలో కలహాలు పీక్స్కి చేరగా పోలీసులు కౌన్సిలింగ్లతో కాస్త బ్రేక్ పడినట్టు భావించారు. కానీ రీసెంట్గానే మళ్లీ ఈ ఇష్యూ బయటపడగా ప్రస్తుతం ఎవరి పనుల్లో వారు ఉండడంతో అంతా సర్దుమణిగిందని భావిస్తున్నారు. ఇప్పుడు యూనివర్సిటీ వ్యవహారంలో వార్తల్లో నిలిచారు మోహన్ బాబు. తిరుపతి జిల్లా రంగంపేటలో 2022లో శ్రీ విద్యానికేతన్ ఏర్పాటు చేశారు. ఇంజనీరింగ్, గ్రీన్ఫీల్డ్ కోర్సులు, ఇతర కోర్సులు అందిస్తున్నారు. ఇంజనీరింగ్ కళాశాలలో 70% సీట్లు, గ్రీన్ఫీల్డ్ కోర్సులో 35% సీట్లు ప్రభుత్వ నియంత్రణ కింద భర్తీ చేయబడతాయి. ఈ కోటా సీట్ల ఫీజులను హెచ్ఈసీ నిర్ణయిస్తుంది. అయితే 2022-23 విద్యా సంవత్సరం నుంచి 2023 సెప్టెంబర్ 30 వరకు యూనివర్సిటీ విద్యార్థుల నుంచి ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కంటే 26.17 కోట్లు అధికంగా వసూలు చేస్తుందని ఆరోపణలు ఉన్నాయి. డే స్కాలర్షిప్ విద్యార్థుల నుంచి కూడా మెస్ ఛార్జీలు వసూలు చేయడం, హాజరు తక్కువగా ఉందని ఆధారాలు చూపి అదనపు ఫీజులు వసూలు చేయడం వంటి ఆరోపణలు వచ్చాయి. ఈ ఫిర్యాదులు ఏపీ పేరెంట్స్ అసోసియేషన్ ద్వారా వెలుగులోకి వచ్చాయి. అక్రమ ఫీజుల వసూలు విషయాన్ని దృష్టిలో ఉంచి ఏపీ హెచ్ఈసీ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేసింది. దర్యాప్తులో విద్యార్థుల హాజరులో అవకతవకలు, ఒరిజినల్ సర్టిఫికెట్లను నిలిపివేయడం వంటి అంశాలు వెలుగు చూశాయి. ఈ మేరకు అదనపు 26.17 కోట్లను 15 రోజుల్లో విద్యార్థులకు తిరిగి చెల్లించాలని, గతంలో విధించిన 15 లక్షల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. యూనివర్సిటీ గుర్తింపును రద్దు చేయాలని యూజీసీ ఏఐసీటీఈకు సిఫార్సు చేసింది. విద్యార్థులను సమీపంలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి తాత్కాలికంగా అనుబంధం చేయాలని సూచించింది. బాబూ, మోహన్ బాబు రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు అనేలా ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయని అంటున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్దలు కూడా అలాంటి సంకేతాలు ఇస్తున్నారని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. దాదాపు 10 సంవత్సరాలుగా చంద్రబాబు, మోహన్ బాబు ఇద్దరి మధ్య మాటలు లేవు. ఒకప్పుడు మోహన్ బాబు తెలుగుదేశం పార్టీకి సొంత వ్యక్తిలా ఉండేవారు. కానీ తర్వాత కొన్ని కారణాల వల్ల పార్టీకి దూరమయ్యారు. ఆ తర్వాత 2019 ఎన్నికల ముందు వైసీపీకి మద్దతిచ్చారు. అప్పుడు చంద్రబాబుపై బహిరంగ విమర్శలు కూడా చేశారు. ఇంకా చెప్పాలంటే మోహన్ బాబు టీడీపీని ఓడించే దిశగా ముందే పనిచేశారట. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చినా మోహన్ బాబుకు ఏం వరగలేదన్న ఆవేదనో ఏమో దూరంగా ఉంటూ వచ్చారు. ఫ్యాన్ పార్టీ అధికారంలోకి వస్తే టీడీపీ చైర్మన్ లేదా రాజ్యసభ సీటు కావాలని ఆశించారట. అవి దక్కకపోవడంతో ఫిల్మ్ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ అయినా కావాలని బాగా ప్రయత్నించారట. కానీ ఏదీ అందలేదు. అంతకుముందు టీడీపీ ప్రభుత్వ సమయంలో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల కోసం ఆయన విద్యార్థులతో కలిసి రోడ్లెక్కారు. ఆ బకాయిల్ని కూడా పూర్తి స్థాయిలో ఇప్పించలేక ఛీ ఇదా నా పరిస్థితి అంటూ చతికిలపడ్డారట పెద్దరాయుడు. జగన్ దగ్గర తన పరపతి అరచేతి మందాన ఉందని గొప్పలకు పోయిన మోహన్ బాబుకు చివరికి తత్వం బోధపడి మెల్లగా బీజేపీకి దగ్గరైనట్టు చెప్పుకుంటారు.
నాటి టీడీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విద్యార్థులతో కలిసి నడి రోడ్డు మీద కూర్చుని మోహన్ బాబు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఆ విషయాన్ని ఇప్పటికీ గుర్తు చేసుకుని ఫైర్ అయిపోతుంటారు తమ్ముళ్ళు. ఆ ఎపిసోడ్లో ప్రతిపక్షంగా వైసీపీ చేసిన హడావిడి కంటే మోహన్ బాబే చాలా ఎక్కువ చేశారన్న అభిప్రాయం ఇప్పటికీ బలంగా ఉందట ఉమ్మడి చిత్తూరు జిల్లా తెలుగుదేశం కేడర్లో. అందుకే ప్రస్తుతం ఆయన తమ మిత్రపక్షం బీజేపీకి దగ్గరైన సంబంధం లేని వ్యక్తిగానే చూస్తుంటారు. అదే సమయంలో మోహన్ బాబు విషయంలో సీఎం చంద్రబాబు మెతక వైఖరి అవలంబిస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేసే టీడీపీ లీడర్స్కు కూడా కొదవలేదు. చంద్రబాబు వైఖరి వల్లే ఛాన్స్ దొరికినప్పుడల్లా మోహన్ బాబు టీడీపీ మీద విషం చిమ్ముతూ ఉంటారని బహిరంగంగానే విమర్శిస్తుంటారు తమ్ముళ్ళు. కానీ అదంతా పాత లెక్కని చెబుతున్నాయట తాజా పరిణామాలు. పెదరాయుడికి ఊహించని షాక్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. ఇది చూసిన కొందరు టీడీపీ కార్యకర్తలు అవునా నిజమా అని ముక్కులు వేలేసుకుంటుంటే, ఇంకొందరు మాత్రం ఓ అడుగు ముందుకేసి ఇప్పటిదాకా ఒక లెక్క, ఇక్కడి నుంచి మరో లెక్క అంటూ సినిమా డైలాగ్స్ చెప్పేస్తున్నారట. గతంలో ఫీజు రియంబర్స్మెంట్ కోసం రోడ్డెక్కి చంద్రబాబు టీడీపీపై పెద్ద ఎత్తున విమర్శలు చేసిన మోహన్ బాబు ఇప్పుడు అదే ఫీజు విషయంలో ఇరుక్కోవడం చూసి ఇదే కర్మ రిటర్న్స్ అని టీడీపీ కార్యకర్తలు వ్యంగ్యంగా అంటున్నారు. విచారణ తర్వాత కాలేజీని మూసివేయడం, 15 లక్షల రూపాయల జరిమానా విధించడం, విద్యార్థుల నుంచి వసూలు చేసిన 26 కోట్ల అదనపు సొమ్మును 15 రోజుల్లో తిరిగి చెల్లించాలని ఆదేశించడం మోహన్ బాబుకు పెద్ద షాక్గా మారింది. ఈ పరిణామం చూసి టీడీపీ కార్యకర్తలు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇది నిజంగా మన ప్రభుత్వమేనా? ఇంత కఠినంగా వ్యవహరించిందా అంటూ తమను తాము గిల్లి చూసుకుంటున్నారట. ఇక చిత్తూరు జిల్లాలోని కొంతమంది సీనియర్ నాయకులు మాత్రం ఈ వ్యవహారంలో చంద్రబాబు కంటే లోకేష్ పాత్ర ఎక్కువగా ఉండవచ్చునని అంటున్నారు. తప్పును తప్పు అని చెప్పడానికి కూడా భయపడాల్సిన అవసరం లేదని లోకేష్ ఆదేశాల మేరకు ఉన్నత విద్యామండలి పూర్తి స్వేచ్ఛగా విచారణ చేసి కఠిన నిర్ణయం తీసుకుందన్న అభిప్రాయం సీనియర్ నాయకుల్లో కనిపిస్తోంది. మోహన్ బాబు గతంలో ఎలా వ్యవహరించాడో అందరికీ తెలుసు కాబట్టి ఇప్పుడు లోకేష్ తన తండ్రి చంద్రబాబులాగా మృదుగా కాకుండా ఒక అవకాశం వచ్చింది ఆటాడేసుకున్నాడు అని చిత్తూరు జిల్లాలో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఇప్పుడు ఈ అంశం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. చిన్నబాబు యాక్షన్కి పెదరాయుడు రియాక్షన్ ఎలా ఉంటుందో అని రాజకీయ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.